హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను బీట్రూట్ కర్రీ అయితే చేస్తున్నాను. ఫ్రై అనమాట. చాలా మంది పిల్లలకి బీట్రూట్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. మా చిన్నోడికి మాత్రం బీట్రూట్ అంటే ఇష్టం. నేను కట్ చేసి ఇక్కడ ఆనియన్స్ అన్ని పక్కన పెట్టేసుకుంటే మా చిన్నోడు మెల్లగా వచ్చి తీసుకునేసి తింటూ ఉన్నాడు అనమాట. మహిని బీట్రూట్ అంటే ఇష్టమా? ఎందుకంత ఇష్టం చెప్పు. మా వాడు ఏదో చెప్పేసాడు. ఇప్పుడు బీట్రూట్ కర్రీ ఎలా చేయాలో మీకు క్విక్గా చెప్పేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయిల్ వేసేసుకున్నాం కదా. ఆయిల్ హీట్ ఎక్కాక దీంట్లోకి ఒక జీలకర్ర ఆవాలు వేసేసాను. కరివేపాకు అయితే వేసేసాను. నెక్స్ట్ పచ్చిమిర్చి అయితే వేయాలి. ఓకే, ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి ఆనియన్స్ వేసేసుకోండి. ఓకే, ఆనియన్స్ వేసాం కదా, సాల్ట్ వేసేసుకునేసి మంచిగా కలిపేసుకోండి. ఆనియన్ మొత్తం మంచి బ్రౌనిష్లో వచ్చేసేంత వరకు మగ్గాలి. బీట్రూట్ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకున్నారంటే త్వరగా మగ్గిపోతాయి అనమాట. ఆనియన్స్ కొద్దిగా మెత్తపడిపోయాయి కదా, ఇప్పుడు బీట్రూట్ వేసేసుకున్నాము. మా చిన్నోడికి చాలా ఇష్టం అనమాట బీట్రూట్. ఉత్తినే తింటాడు, పచ్చిదైనా కానీ వాటికి కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకే ఇష్టం అనుకుంటాను నేను. ఎందుకో మనకు తెలియదు, వాటికైతే చాలా ఇష్టం బీట్రూట్ అయితే. పచ్చిగా తినేస్తాడు. క్యారెట్ అంటే బీట్రూట్ ఎక్కువ ఇష్టము. మంత్లీ వన్ టైం కానీ ఖచ్చితంగా నేను బీట్రూట్ క్యారెట్ అయితే తెస్తాను. అంటే బీట్రూట్ కర్రీ వన్ టైం అట్లా ఒకసారి నేను పాలు పోసి హల్వా చేస్తుంటాను. మా చిన్నోడి ఇష్టం అలా అని ఇలా ప్లేట్ మూసి పెట్టేసి సిమ్లో పెట్టేసి మగ్గించుకోవాలి. బీట్రూట్ అంత త్వరగా మగ్గదన్నమాట. లోపు ఎల్లిపాయలు పచ్చపచ్చగా దంచేసుకుంటాను. కొబ్బరి పొడి ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టేసాను అనమాట. మా ఇంట్లో కొబ్బరి పొడి ఆల్రెడీ నేను పౌడర్ చేసేసి పెట్టేసుకుంటాను. ఆ పౌడర్ని మిక్స్ చేసేస్తాను. ఓకే, మగ్గిందా లేదో చూసేసుకోవాలి. చిటికెడు పసుపు, ఒక స్పూన్ 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే బీట్రూట్ సీకా ఉంటుంది కదా, దాంట్లో కొంచెం కారం ఉప్పు కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది. ఫస్ట్లో కొద్దిగా వేసాను కదా సాల్ట్, ఇప్పుడు కొంచెం వేస్తున్నాను. కలిపేసి కర్రీ మొత్తం సైడ్ కనుకొనేసి మధ్యలో ఎల్లిపాయ పచ్చపచ్చగా దంచేసుకున్నాను కదా, అది వేసేసుకోండి. కొంచెం తక్కువ వేసుకుంటే ఏం కాదు, నేనైతే కొద్దిగా ఎక్కువ వేసేసాను. వచ్చిన ఎల్లిపాయలు ఉన్నాయని చెప్పేసి మగ్గాలి కొద్దిసేపు నేను కలగకుండా. ఓకే, ఆల్మోస్ట్ ఎల్లిపాయ మొత్తం పచ్చివాసన అంతా పోయి ఉంటుంది. అలా మగ్గించుకుంటే మొత్తం కలిపేసి ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇలా. తర్వాత కొబ్బరి పొడి ఉంది కదా, దీంట్లో పెట్టి చేసుకోండి. దీని ప్లేస్లో కొబ్బరి పొడి ప్లేస్లో మీరు పప్పుల పొడి అలా కూడా వేసేసుకోవచ్చు. కొబ్బరి పొడి కొంచెం ఉంట అయిపోతుందని నా ఫీలింగ్ అనమాట, అందుకని ఎక్కువ శాతం కొబ్బరి పొడి వాడుతూ ఉంటాను. ఓకే, రెడీ. బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సింపుల్ అంటే సింపుల్. మీరు కూడా ఇంట్లో మీకు నచ్చితే చేసుకొని తినండి. ఓకేనా, బాయ్.